నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మల సెంటర్ రోడ్డుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. గడిచిన 5 ఏళ్లుగా భారీ ఎత్తున గుంతలతో అధ్వానంగా ఉన్న 9 కిలోమీటర్ల రోడ్డును కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఈ క్రమంలో దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర పేరుతో భారీగా 9 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అక్కడ శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాము అంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట రోడ్డుకు మోక్షం కలిగింది. దాదాపు దశాబ్దాల కాలం నుంచి కూడా గోతులు పడి జనాలు నడిచేందుకు కూడా వీల్లేనటువంటి ఈ రోడ్డుకి ఇవాళ శంకుస్థాపన చేశారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రధానంగా అంతిమ యాత్ర ఏదైతే నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర అంటూ దాదాపు 9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మరి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మనతో పాటు కృష్ణారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర, ఏంటి కార్యక్రమం? ఈ రోడ్డు మీద సంచరించే వాళ్ళంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఇక్కడ ధనవంతులు లేరు, కష్టాలు నమ్ముకున్న ప్రజలు జీవించే ప్రాంతం ఈ ప్రాంతం. సముద్రయానంలో నిద్రలేసి సముద్రం మీద గంగా తల్లి మీద ప్రయాణం చేసి చేపలు పట్టుకుని పట్టణానికి వచ్చి అమ్ముకునేటువంటి వాళ్ళు, నిరంతరం కూడా కావలి పట్టణానికి వెళ్ళి కూలీ నాలి చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు నివసించే ప్రాంతం, వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడంతా కూడా పేదవారు నివసించేటువంటి ప్రాంతం. కానీ పేదవారు నోరు తెరిచి అడగలేనటువంటి వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో నాయకుల యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్డు ఈ తుమ్మలపెంట రోడ్డు. దశాబ్దాల కాలంగా ఈ రోడ్డు నిర్వీర్యమైపోతున్న ఏ ఒక్క పాలకులు కూడా దీన్ని ఆలోచించినటువంటి పరిస్థితులు లేవు. నాడు 2018లో శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతానికి సంచరించినప్పుడు 14 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే దాన్ని టెండర్లు పిలిచితే దాదాపు 3 సంవత్సరాలైనా కూడా కాంట్రాక్టర్ చేత రోడ్లు అయిపోయిన దుర్భరమైనటువంటి పరిస్థితిని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లోనే వచ్చాను, వాళ్ళందరినీ కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకే ఒక అజెండా, మా రోడ్డు అన్నారు. నేను వారందరికీ కూడా మాటిచ్చా, గెలిచిన వెంటనే ఈ రోడ్డుని ప్రారంభిస్తాను, ప్రభుత్వ నిధులు రాకపోయినా నా సొంత నిధులతో అయినా కూడా వేసి తర్వాత ప్రభుత్వం దగ్గర తీసుకుంటానని కూడా చెప్పిన మాట మీద గత ఎమ్మెల్యే చేసిన దుర్మార్గ చర్యల వల్ల కాంట్రాక్టర్లు భయపడిపోయి ఉంటే వారందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి నచ్చజెప్పి ధైర్యాన్ని ఇచ్చి అవసరమైతే ఆర్థిక వనరులు నేనే సపోర్ట్ ఇస్తానని చెప్పి ధైర్యం ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళు ప్రారంభించడానికి నాంది పలికారు. ఈరోజే వర్క్ కూడా ప్రారంభమైంది. ఈ డిసెంబర్ 31వ తేదీ నాటికి కరెక్ట్గా ఈ రోజు నుంచి 4 నెలల కల్లా ఈ రోడ్డు పూర్తయి ఈ ప్రాంత వాసులందరూ కూడా రోడ్డు అందించడం కూడా జరుగుతుంది. అంటే దాదాపు 3 సంవత్సరాలు ఏదైతే 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ రోడ్డుని వదిలేశారు. దీంతో పాటు 100 రోజులు కూడా ఇంకా పూర్తవలేదు. కావలి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్తున్నారు. ఎలా సాధ్యపడుతుంది? చెయ్యాలనే సంకల్పం, ప్రజలు నా అనుకున్నారని ధైర్యం, నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన మా దేవుడు చంద్రబాబు నాయుడు. ఇంతమంది నా అనుకున్నప్పుడు నేను కూలి పని నా లెక్క. నేను ఫస్ట్ నుంచి చెప్పా, సేవకుడిగా పనిచేస్తానని. కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకు అతీతంగా కావాలని అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కావలి కనకపట్నం వద్దని చెప్పాడు. కావలి కనుచూపు మేరలోనే కనకపట్నం కాబోతుంది. అటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున అటువంటి అవకాశం మా దేవుడు నాకు కల్పించినప్పుడు, నేను చేస్తానని ప్రమాణం చేసినప్పుడు, ప్రజలందరూ ప్రోత్సాహం, ప్రజలందరూ దీవెలను నాయనుకున్నప్పుడు వాళ్ళ ఆశీస్సులతో పనిచేయడానికి నాకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అందుకోసమే ఈరోజు నిరంతరం ప్రజలతోనే ఉన్నా, ప్రజల కోసమే ఉన్నా, ప్రజలతోనే పనిచేస్తున్నా. అతి తొందరలోనే జలజీవన్ మిషన్ ద్వారా 1 సంవత్సర కాలంలోనే ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ అందించబోతున్నాం. ప్రతి రోడ్డు కూడా ఆధునీకరించబోతున్నాం. కావలి ఇండస్ట్రియల్ ప్రగతికి నాంది పలకబోతున్నాం. వ్యవసాయ రంగంగా కావలి ముందుంది, దాన్ని డెల్టాగా మార్చబోతున్నాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రగతిని తీసుకురాబోతున్నాం. కావలి పట్టణాన్ని సుందరమైన నగరంగా మార్చే దాంట్లో, శుభ్రత, పరిశుభ్రత, పచ్చదనాన్ని ప్రేరేపించే దాంట్లో ముందుండి అన్ని రకాలుగా కావలిని అభివృద్ధి చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరగా ఏదైతే 9 కిలోమీటర్లు ఇవాళ నడిచారు, ఈ 9 కిలోమీటర్ల రోడ్డుని వేయడానికి 5 సంవత్సరాల కాలం ఎందుకు నిర్లక్ష్యం చూపించిందంటారు వైసీపీ ప్రభుత్వం? ఈ రోజున నాయకుల నిర్లక్ష్యానికి గురైన రోడ్డు తుమ్మలపెంట రోడ్డు. అందుకే దానికి అంతిమయాత్ర పలుకుతూ ఈ రోజున నిర్లక్ష్యానికి, దశాబ్దాల నిర్లక్ష్యానికి గురైనటువంటి
రోడ్డుకి అంతిమయాత్ర చేశాం. ఈ ప్రాంత ప్రజలు అలమటించారు. ఈ ప్రాంతం ప్రజలు ఎన్నో మంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఎంతోమంది ఆరోగ్యాలు నడువులు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది ఆరోగ్యాలను నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. నాయకుడంటే ఏసీ రూముల్లో కూర్చోవడం కాదు, ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం నడవాలనే ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలు ఎలా కష్టపడ్డారో చూద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు 9 కిలోమీటర్లు నడిస్తే నా ఒళ్ళు నొప్పులు, నా కాళ్ళు నొప్పులు, నా కాళ్ళు వాతలు అర్థమని నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పడ్డ కష్టం నిజంగా అది వాళ్ళ సహనానికి ఒక మెట్టు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా కావలిలో ఏదైతే తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ కార్యక్రమం అయితే ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని వేడుకగా కూడా నిర్వహించారు. దాదాపు 9 కిలోమీటర్ల మేర ర్యాలీ ల్యాప్ చేపట్టి ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 31 నాటికి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభం కూడా చేస్తామని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.